పద్మనాభం పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. 1931 ఆగస్టు 20 తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించారు. తల్లి శాంతమ్మ, తండ్రి బసవరాజు. వెంకటశేషయ్య కడప జిల్లా వేంపల్లికి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవారు. ఈయన తాత సుబ్బయ్య కూడా కరణమే. ఈయనకు చిన్నప్పటి నుంచి సంగీతమన్నా పద్యాలన్నా మహా ఇష్టం. 3వ ఏట నుంచి పద్యాలు పాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఈ ఊరి టెంట్ హాల్లో ద్రౌపదీ వస్త్రాపహరణం, వందే మాతరం, సుమంగళి, శోభనావారి భక్త ప్రహ్లాద మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు అనుకరిస్తూ ఉండేవాడు. 1936లో 5 ఏళ్ల వయసులో చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వన్స్మోర్లతో పాటు ఒక వెండి కప్పును బహుమతిగా పొందాడు. స్త్రీ పాత్రలకు ప్రసిద్ధి పొందిన కొండపేట కమాల్ ఈ నాటకంలో చింతామణి కాగా, పద్మనాభం తండ్రి తరువాత తమ్ముడు సుదర్శనంతో పాటు కలిసి ప్రొద్దుటూరులో వారాలు చేసుకుని యాయవరం చేసుకుని చదువుకున్న చదువు వంటబట్టలేదు. థియేటర్ మేనేజర్ను మంచి చేసుకుని వచ్చిన సినిమాలన్నీ చూసేవాళ్ళు. అప్పుడే సైకిల్ త్రొక్కడం నేర్చుకున్న పద్మనాభం తమ్ముడితో కలిసి సైకిల్ కొనడానికి డబ్బు సంపాదించడానికి ఎవరికీ చెప్పకుండా రైల్లో టికెట్ లేకుండా ముందు బెంగళూరు వెళ్ళి అక్కడేం చేయాలో తోచక మద్రాసు వెళ్ళారు. అక్కడ నటి కన్నాంబ ఇంటికి వెళ్ళి ఆమెతో విషయం మొత్తం చెప్పేశారు. తమ గానకళతో ఆమెను మెప్పించి రాజరాజేశ్వరి వారి కంపెనీలో కుదురుకున్నారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకోవైపు సిఎస్ఆర్ లాంటి వాళ్లతో కలిసి భక్త తుకారం లాంటి నాటకాల్లో 50-60 ప్రదర్శనలో పాల్గొన్నాడు. ఋషేంద్రముని వాళ్ళ ట్రూప్లో పాదుకా పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ, శ్రీకృష్ణ లీలలు మొదలైన నాటకాల్లో నటించాడు. తెలుగు సినిమా నవ్వుల తోటలో పద్మనాభం ఒక ప్రత్యేకమైన పువ్వు. నవ్వు 4 గంధాల చేటు అంటారు కానీ పద్మనాభం నవ్వును 400 విధాల గ్రేటు అనిపించారు. ఆయన నటించిన వందలాది చిత్రాలను పరిశీలిస్తే ఒక్కో సినిమాలో ఒక్కోలా నవ్వుతూ అలరించారు. ఆయన నవ్వులను అనుకరిస్తూ ఆ రోజుల్లో కుర్రకారు తమ చుట్టూ ఉన్న వారికి కితకితలు పెట్టేవారు. కేవలం హాస్య నటునికే కాదు, నిర్మాతగా, దర్శకునిగాను పద్మనాభం సాగారు. ఆయన సొంత నిర్మాణ సంస్థ రేఖ అండ్ మురళి కంబైన్స్ పతాకంపై అనేక చిత్రాలు రూపొందించి అలరించారు. గూడవల్లి రామబ్రహ్మం తెరకెక్కించిన మాయాలోకం చిత్రం ద్వారా పద్మనాభం చిత్రసీమలో ప్రవేశించారు. అంతకుముందు కడప జిల్లా తన స్వస్థలం సింహాద్రిపురంలోనూ చుట్టుప్రక్కల నాటకాల్లోనూ నటిస్తూ నవ్విస్తూ ఉండేవారు పద్మనాభం. అతనిలోని చలాకీతనం చూసిన మహానటి కన్నాంబ పద్మనాభంను చిత్రసీమకు ఆహ్వానించారు. అలా ఆమె ప్రోత్సాహంతో పద్మనాభం అరకొర పాత్రలు చేస్తూ సాగారు. విజయ సంస్థలో పర్మనెంట్ ఆర్టిస్టుగా చేరారు. షావుకారు, పాతాళ భైరవి చిత్రాల్లో నటించడంతో మంచి గుర్తింపు సంపాదించారు. అప్పటి నుంచి మహానటుడు ఎన్టీఆర్ని అభిమానిస్తూ ఆయన హీరోగా నటించిన చిత్రాల్లోనూ నిర్మించిన సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషించారు పద్మనాభం. నాటిమేటి హీరోలందరి చిత్రాల్లోనూ పద్మనాభం తనదైన హాస్యంతో అలరించారు. కొన్ని చిత్రాల్లో విలన్గాను మెప్పించారు, కొన్నిట క్యారెక్టర్ యాక్టర్గాను ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ని కాల్ షీట్స్ అడిగే నిర్మాతగా తొలి ప్రయత్నంలో దేవత చిత్రం నిర్మించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత తమ రేఖ అండ్ మురళి కంబైన్స్ పతాకంపై అభిరుచికి తగ్గ సినిమాలు నిర్మిస్తూ వచ్చారు. తొలుత హేమాంబరధరావు దర్శకత్వంలో కొన్ని చిత్రాలు నిర్మించారు పద్మనాభం. తర్వాత తానే స్వీయ దర్శకత్వంతో సాగిపోయారు. ఆయన నిర్మించిన శ్రీ 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 మర్యాదరామన్న కథ చిత్రంతోనే ప్రఖ్యాత గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జనాదరణ పొందింది. పెళ్లికాని తండ్రి ఆయన నిర్మించిన చివరి చిత్రం. శ్రీరామ కథతో పాటు మిడతంబొట్లు, కథానాయిక మొల్ల, పెళ్లికాని తండ్రి చిత్రాలు ఆయన దర్శకత్వంలో రూపొందాయి. గీతాంజలి ఆయన హిట్ పేరుగా రాణించారు. వాణిశ్రీ సైతం కొన్ని చిత్రాల్లో పద్మనాభంకు జోడీగా నటించి మురిపించారు. అలా ఎందరికో పద్మనాభం లక్కీ హ్యాండ్గా నిలిచారు. అయినవారే మోసం చేయడంతో పద్మనాభం ఆస్తులు పోగొట్టుకున్నారు. దాంతో చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. కొందరు దర్శక నిర్మాతలు ఆయన కోసమే అన్నట్లుగా కొన్ని పాత్రలు సృష్టించి పద్మనాభంను నటింపజేశారు. ఏది ఏమైనా తనలా ఎవరూ కాకుండా ఒకప్పుడు ఎంతటి స్టార్ హోదా అనుభవించారో చివరి రోజుల్లో అంత పేదరికంలో బ్రతికారు. చిన్నతనంలో ఓ అంధుడి కంచంలో రాయి వేసి అందులో ఉన్న చిల్లర డబ్బులు దొంగతనం చేశారు పద్మనాభం. పెద్దయ్యాక ఈ సంఘటన ఆయనను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది.
జాతకరత్న, మిడతంబోట్లో సినిమాలు మిడతంబోట్లోని రాజు వద్దకు తీసుకొస్తున్నప్పుడు ఓ అంధుడు ఇతడు చేసిన నేరం ఏమిటి అని అడుగుతాడు. ఆ సన్నివేశ చిత్రీకరణకు ఒక నిజమైన అంధుడిని తీసుకొచ్చి షాట్ ఓకే అయ్యాక కొంత డబ్బు ఇచ్చి పంపారు పద్మనాభం. చిన్నప్పుడు చేసిన పాప పరిహారార్థం లిటిల్ ఫ్లవర్ బ్లైండ్ అండ్ డెఫ్ సంస్థకు అప్పట్లో 5,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. చిత్ర పరిశ్రమలో మంచితనం ఎళ్లవేళలా పనిచేయదు. అందులో నెట్టుకు రావాలంటే లౌక్యం అవసరం. అది లేక చిత్తూరు నాగయ్య వంటి గొప్ప నటులు చీకటి రోజులు చూశారు. అందుకు పద్మనాభం కూడా మినహాయింపు కాదు. 1975లో సినిమా వైభవం చిత్రం కోసం ఓ వ్యక్తి వద్ద దేవత, పొట్టి ప్లీడరు, శ్రీ 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 మర్యాద రామన్న, శ్రీరామ కథ సినిమాల నెగిటివ్లను తాకట్టు పెట్టారు. 6 నెలల్లోగా అప్పు తీర్చకుంటే ఆ సినిమా హక్కులు ఆయన పరమవుతాయనేది అగ్రిమెంట్. గడువులోగా పద్మనాభం అప్పు తీర్చలేకపోయారు. దాంతో ఆ సినిమాల హక్కులను సదరు వ్యక్తి రాయలసీమ, ఆంధ్ర, నైజాం ఏరియాలకు 2,75,000 రూపాయలకు అమ్మేశారు. అప్పు తీరగా మిగతా డబ్బు పద్మనాభానికి ఇవ్వలేదు. పైగా సినిమా నెగిటివ్లు కూడా వాపస్ ఇవ్వలేదు. 1983 దాకా కేసు కోర్టులో నడిచింది. కానీ పద్మనాభానికి న్యాయం జరగలేదు. గోరు చుట్టు మీద రోకటి పోడుల